హాయ్ హలో నమస్తే, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రోజులాగే ఈరోజు కూడా మీకు యూజ్ అయ్యే టాపిక్తో వచ్చానండి. సో అదేంటి, దాని వివరాలు ఏంటి ఒకసారి అయితే చూద్దాము. ముందుగా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ అనేది నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. సో తెలంగాణలో రైతులకు పెట్టుబడి సహాయంగా అందజేసే రైతు భరోసా పథకానికి విధి విధానాలు ఖరారు అయినట్లు సమాచారం. గతంలో ఉన్న రైతు బంధు స్థానంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు భరోసాను తీసుకురానున్నది. రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 10,000 రూపాయల పెట్టుబడి సహాయాన్ని 2 విడతలుగా గత ప్రభుత్వం అందజేసింది. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఎన్నికల సమయంలో రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చి ఎకరానికి 15,000 రూపాయల పెట్టుబడి సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 10 మాసాలు గడుస్తున్నా రైతు భరోసా పథకాన్ని అమలు చేయలేదు. గత యాసంగి సీజన్లో పాత పద్ధతి ద్వారానే రైతు బంధు పథకం అమలు చేశారు. వానాకాలం సీజన్లో రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ రైతు బంధు పథకంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రభుత్వం భావించింది. సాగుకు పనికిరాని కొండలు, గుట్టలకు కూడా పెట్టుబడి సహాయం గత ప్రభుత్వం అందజేసినట్లు నిర్ధారించుకుంది. దాంతో రైతు భరోసా పథకం విధి విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలలో రైతులతో చర్చ నిర్వహించారు. రైతుల అభిప్రాయం మేరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి ఈ వానాకాలం సీజన్ ప్రారంభంలోనే రైతు భరోసా పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ రైతు బంధు రుణమాఫీ వల్ల ఆలస్యమైంది. కాగా ఈ సీజన్ ఇప్పటికే సగం పూర్తయినందున రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడానికి విధి విధానాలు ఖరారు చేసినట్లు సమాచారం. ఎకరానికి 15,000 రూపాయల పెట్టుబడి సహాయాన్ని 2 విడతలుగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా పథకానికి 7.20 ఎకరాలను కటాఫ్గా నిర్ణయించినట్లు సమాచారం. కేవలం సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం లాగా ప్రభుత్వ సొమ్ము దుబారా చేయకుండా సాగు చేసే భూములకు రైతు భరోసా అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పేర్కొన్నారు. చిన్న సన్నకారు రైతులను ఆదుకునేందుకు గాను 7.20 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా అందజేయాలని నిర్ణయించారు. రైతు రుణమాఫీ అయిన తర్వాతనే రైతు భరోసా అందజేయనున్నారు. దసరా పండగలోపు రుణమాఫీ కాని రైతులకు ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయించింది. కాగా దసరా వెళ్లిన తర్వాత వెంటనే రైతు భరోసా నిధులు కూడా రైతులకు వారి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇది ఒక గుడ్ అప్డేట్ అని తెలుసుకోవచ్చండి. సో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి మనీ అందజేస్తేనే బెటర్. ఎవరైతే కష్టపడి వ్యవసాయం చేసుకుంటారో వాళ్ళకి మనీ అందుతేనే కరెక్ట్ అనేది నా ఒపీనియన్. అందరికీ చెందకుండా ఎన్నో ఎకరాల నుండి వాళ్ళకు చెందే కంటే ఎవరికి అవసరమో వాళ్ళకి అమౌంట్ అనేది చెందితే చాలా బెటర్గా యూజ్ ఉంటుంది అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి అనేది మీరు కూడా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.